ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రి ప్రసూతి గైనకాలజీ సంఘం రోక్సీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఏవి అప్పారావు రోడ్డు రామాలయం వద్ద నుండి రాజమండ్రి ఐఎంఏ హాల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ధైర్యంతో క్యాన్సర్ను ఎదుర్కోవాలి, టీకాతో క్యాన్సర్ దూరం అంటూ ప్లాకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి మహిళా ప్రతినిధులు, రోక్సీ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ హాల్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో రోక్సీ ప్రెసిడెంట్ డాక్టర్ పద్మా సజ్జా మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవటం, క్రమం తప్పకుండా ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవటం ద్వారా క్యాన్సర్ను చాలా వరకు నివారించవచ్చని పేర్కొన్నారు. స్త్రీలో వచ్చే రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్లను ముందుగానే గుర్తించడం ద్వారా తగిన చికిత్స పొందడం ద్వారా క్యాన్సర్ను తగ్గించుకోవచ్చన్నారు. లయన్స్ క్లబ్ గవర్నర్ మాటూరి మంగతాయారు, కొయ్యాన కుమారి, రోక్సీ కార్యదర్శి డాక్టర్ లలిత, కె సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీత పరాంకుశం, కోశాధికారి డాక్టర్ వర్ధిని సిహెచ్, సహ కోశాధికారి డాక్టర్ జ్యోత్స్న, అలయన్స్ క్లబ్ ప్రతినిధులు షీరా లక్ష్మి, కొమండూరి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 4th అనేది ప్రపంచంలోనే క్యాన్సర్ అవగాహన సదస్సుల కోసం కేటాయించబడింది. చాలా ఇంపార్టెంట్ రోజు అని మనం అనుకోవచ్చు దీన్ని. సో ఈ అవగాహన సదస్సులు అసలు ఎందుకని క్యాన్సర్ గురించి మనం ఇంత అవేర్నెస్ తెచ్చుకోవాలి అంటే, మన భారతదేశంలో ముఖ్యంగా భారతదేశం ఏంటంటే స్టాటిస్టిక్స్ ప్రకారం 2022 స్టాటిస్టిక్స్ ప్రకారం కనీసం 18 నుంచి 19 లక్షల మంది దీని బారిన పడ్డారని మనం గుర్తించాము. కనీసం 8 నుంచి 9 లక్షలు క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఏషియాలోనే మనది ఏంటంటే సెకండ్ ప్లేస్లో ఉంది క్యాన్సర్లో. సో అలాగే ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. అంటే జనాభా ఎక్కువ అవటం వల్ల మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ఎక్కువే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే చాలా ఎక్కువగా క్యాన్సర్ కేసులు నమోదైన కంట్రీస్లో మనది బాగా ఎక్కువగా ఉంది. సో అది ఎందుకు వస్తుంది అనేది అవగాహన అనేది చాలామందికి అవసరం అని చెప్పి ఈ సదస్సులు అనేది నిర్వహించడం జరుగుతుంది. మంగతాయారు, లయన్స్ క్లబ్ రాజమండ్రి మహిళా ప్రతినిధిగా వచ్చాము. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఐఎంఏ వారితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా తృప్తిగా ఉన్నది. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో కుదిపేస్తున్న, ఇబ్బంది పెడుతున్న వ్యాధి ఇది క్యాన్సర్ అన్నది. కానీ నివారణ చేసుకోవడం కూడా చాలా ప్రిలిమినరీ స్టేజెస్లో మనం కనిపెట్టగలిగితే, కేర్ తీసుకోగలిగితే దీన్ని నివారించడం కూడా చాలా సక్సెస్ఫుల్గా అన్ని చోట్ల జరుగుతుందని వైద్యులందరూ కూడా తెలియజేస్తున్నారు. అందుకని క్యూర్ అంటే వచ్చిన వాళ్ళకి దాన్ని బారిన క్యూర్తో పాటు అవగాహన కార్యక్రమం రాకుండా ఏ రకంగా మనం తీసుకోవాలి మరి చెప్తూనే ఉన్నారు. 9 సంవత్సరాల వయసు నుండి కూడా ఈ టీకా తీసుకుంటే చాలా వరకు అది 99.9% వారికి ఇంకా లైఫ్లో ఈ క్యాన్సర్ రాకుండా ఉంటుందని